Hi friends, this is Vardhan and welcome to our channel. ఫ్రెండ్స్ ఈ ఛానల్ వచ్చేసరికి మనకి మెయిన్గా వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధించి లేదంటే డిఏవైకి సంబంధించి లేదంటే ఎడ్నో ప్రాజెక్ట్స్ సంబంధించి వీటి గురించి ఈ ఛానల్ అయితే నేను ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదంటే ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ ఛానల్ అయితే నేను మీకు ఇస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి ఏం తెలుసుకుందాం అంటే అసలు రెసిస్టర్ ఏంది అండ్ రెసిస్టర్ అనేది ఏ విధంగా పనిచేసిద్ది అండ్ రెసిస్టర్ వల్ల యూజ్ ఏంది అండ్ రెసిస్టర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి చూసుకుంటే అసలు రెసిస్టర్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చేసరికి రెసిస్టర్ అంటే మనకి దాంట్లోనే ఉంది, మీనింగ్లోనే ఉంది. అంటే రెసిస్టర్ అంటే అపోజ్ చేసిద్దని, ఏదైనా కానీ ఒక దాన్ని అపోజ్ చేసిద్దని మనకి రెసిస్టెన్స్ అంటే మనకి అర్థం తెలుసు. మనకి దీంట్లో వచ్చేసరికి రెసిస్టర్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి సపోజ్ కరెంట్ కానీ లేదంటే వోల్టేజ్ కానీ ఏమన్నా సిగ్నల్స్ అనేది ఫ్రీక్వెన్సీస్ కానీ ఏమన్నా పాస్ అయ్యేటప్పుడు వాటిని కట్ చేయడానికి కానీ లేదంటే స్లో చేయడానికి కానీ వోల్టేజ్ని రిడ్యూస్ చేయడానికి కానీ మనకి రెసిస్టర్ అనేది యూజ్ అయ్యింది. అండ్ ఇన్ టర్మ్స్ చెప్పుకోవాలంటే మనకి డైరెక్ట్ బుక్స్లో దాని ప్రకారం చెప్పుకోవాలంటే మాత్రం మనకి మీనింగ్ అనేది బుక్లో చదివితే మనకి అంత క్లియర్గా అర్థం అయితే కాదు. మనకి ఏ బుక్లో చూసుకున్నా కానీ సింపుల్గా చెప్పాలంటే రెసిస్టర్ ఈస్ ఏ ప్యాసివ్ ఎలిమెంట్ విచ్ కెన్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఇంతే మీనింగ్ ఉండేది బుక్లో. ఏ బుక్లో చూసుకున్నా కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ డిప్లొమా చూసుకున్నా కానీ బుక్లో మీనింగ్ అంటే మనకి సింపుల్గా ఈ విధంగానే ఉంటుంది. రెసిస్టర్ ఈస్ ఏ ప్యాసివ్ ఎలిమెంట్ విచ్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఇదే మీనింగ్ రెసిస్టర్ మీనింగ్. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్గా రెసిస్టర్ ఏం చేసిద్ది అంటే కరెంట్ ఫ్లోని రిడ్యూస్ చేసిద్ది, వోల్టేజ్ని రిడ్యూస్ చేసిద్ది, అండ్ ఏదైనా ఫ్రీక్వెన్సీ వాల్యూ ఉంది కదా మనకి దాన్ని కూడా రిడ్యూస్ అయితే చేసిద్ది. దీన్ని ప్యాసివ్ ఎలిమెంట్ అంటే రెసిస్టర్ని ఎందుకన్నామంటే మీరు హెడ్ నుండైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి డయోడ్ కానీ లేదంటే కెపాసిటర్ కానీ ఎట్లా పడితే ఏ టెర్మినల్ పడితే ఆ టెర్మినల్కి కనెక్ట్ చేయడానికి కుదరదు. దానికి పాజిటివ్గా కనెక్ట్ చేయాలి, నెగిటివ్గా కనెక్ట్ చేయాలి. అండ్ అదే ఇది వచ్చేసరికి రెసిస్టర్ వచ్చేసరికి చూసుకుంటే రెసిస్టర్ కానీ ఇలాంటి ఇండక్టర్ కానీ మనకి ఏవి ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఎట్నుండైనా కనెక్ట్ చేసినా కానీ ఇవి అనేది వర్క్ అవుతాయి సింపుల్గా చెప్పాలంటే. అండ్ మనకి రెసిస్టర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే మనకి చాలా టైప్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక టైపు మనకు వచ్చేసరికి, అండ్ ఇవి ఒక టైపు, ఇది మనకి పొటెన్షియోమీటర్ అంటారు దీన్ని వచ్చేసరికి. అండ్ ఇదొక పొటెన్షియోమీటర్, ఈ పెద్దది. అండ్ సేమ్ రెండు వాల్యూస్ ఒకటే కానీ మనకి యూజెస్ బట్టి మనకి ఎక్కడ ఏది యూజ్ అవుతుందో వాటిని యూజ్ చేయాలి. ఇది వచ్చేసరికి మనకి పెద్ద యాంప్లిఫైయర్స్ కానీ లేదంటే MP3 ప్లేయర్స్లో కానీ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి చూసుకుంటే మనకి వచ్చేసరికి పొటెన్షియోమీటర్. ఇది చాలా చిన్నగా ఉండిద్ది. దీనికి మెయిన్గా యూజ్ చేసేది అంటే మనకి SMD కాంపోనెంట్స్ యూజ్ చేసి బోర్డ్స్ అయితే తయారు చేస్తారు. అంటే మనకి చూడటానికి చాలా చిన్నగా ఉండాలి. చిన్నగా ఉన్న వాటిల్లో ఇది యూజ్ చేస్తారు. బోర్డు పెద్దగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మనకి ఈ రెసిస్టర్ అనేది పొటెన్షియోమీటర్ అనేది యూజ్ అయితే చేస్తారు. ఇవి మెయిన్గా మనకి అన్ని చేసేది వర్కింగ్ అయితే ఒకటి కరెంట్ని అపోజ్ చేయటం లేదంటే వాల్యూస్ని చేంజ్ చేయటం అంటే ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయటం. ఇది వచ్చేసరికి దీని వాల్యూ వచ్చేసరికి 10K ఏంటంటే మనకి ఇది ఇట్లా రొటేట్ చేసే కొంది మనకి కింద నాబ్ ఉండి ఆ రెసిస్టర్ వాల్యూని మనకి 0 to 10K దాకా వేరియబుల్ అయితే చేసిద్ది. ఈ మిడిల్ నుండి ఇటు మనకి ఈ రెండింటి మధ్య వాల్యూని 0 నుండి 10K దాకా అయితే మార్చిద్ది. ఇది మనకి పొటెన్షియోమీటర్ వాళ్ళ యూజ్. ఇది కూడా అంతే మనకి సేమ్ ఇది ఎట్లా అయితే వర్క్ చేస్తుంది ఇది కూడా అంతే వర్క్ చేసిద్ది. అండ్ ఇది వచ్చేసరికి చూసుకుంటే మనకి ఇది కూడా రెసిస్టర్. ఇక్కడ మనకి 220E అని ఉంది కదా, 220E అంటే మనకి 220 ohms అని. మనకి రెసిస్టర్ అనేది ఓమ్స్లో అయితే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కెపాసిటర్ వచ్చేసరికి ఫారెడ్స్ అని, అండ్ ఇండక్టర్ వచ్చేసరికి హెన్రీస్ అని, అట్లా మనకి యూనిట్స్ అయితే ఉండిద్ది. మనకి ఇది వచ్చేసరికి 220 ohms 5 watts అంటే మనకి ఎప్పుడు ఇది 5 watts దాకా అయితే హ్యాండిల్ అయితే చేయగలదు. అండ్ ఇవి వచ్చేసరికి చూసుకుంటే మనకి 0.5 watt కానీ అంటే 1 watt కానీ మనకి అప్ టు విత్ స్టాండ్ అయితే చేయగలరు. అండ్ చూసుకుంటే మనకి వాల్యూస్ పరంగా చూసుకుంటే మనకి మెయిన్గా రెసిస్టర్స్ని ఐడెంటిఫై చేసేది కలర్ కోడింగ్ ద్వారా అంటే మనకి ఇది వచ్చేసరికి మనకి చూసుకుంటే బ్రౌన్, ఎల్లో అండ్ సిల్వర్ ఉంది. టాలరెన్స్ అని ఉంది. టాలరెన్స్లో వచ్చేసరికి గోల్డ్, సిల్వర్ ఈ రెండు మనకి టాలరెన్స్ అయితే యూజ్ చేస్తారు. అంటే గోల్డ్ వచ్చేసరికి +or-5% అని చెప్పి, సిల్వర్ వచ్చేసరికి +or-10% అని చెప్పి మనకి టాలరెన్స్ అయితే ఉండిద్ది. టాలరెన్స్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇది ఒక 1K అనుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ అనేది 1K అయితే ఉండదు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి మనకి +or-5% అంటే అది
మనకి 995 ఓం నుండి లేదంటే 1005 ఓం ఈ రెండు మధ్యలో మనకి వేరియేషన్ అయితే ఇట్లా మనకి టాలరెన్స్ అయితే యూజ్ అయితే చేసేది. మనకి ప్రతి ఒక్క రెసిస్టర్లో మనకి టాలరెన్స్ వాల్యూ అయితే ఖచ్చితంగా అయితే ఉండిద్ది. వీటిని ఐడెంటిఫై చేయటం ఎట్లాగంటే సింపుల్ అయితే మనకి కలర్ కోడింగ్ వస్తే మనకి కలర్ కోడింగ్ ద్వారా మీరు ఐడెంటిఫై అయితే చేయొచ్చు. మల్టీమీటర్ ఉంటే మాత్రం మీకు ఇంకా సింపుల్, మల్టీమీటర్ ద్వారా మీరు ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఇవి మనకి టోటల్గా రెసిస్టర్కి సంబంధించిన ఇదైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మీరు రెసిస్టర్స్ అంటే ఏంటి, రెసిస్టర్స్ అనేవి ఏ విధంగా వర్క్ అయితే అండ్ రెసిస్టర్స్ అనేది అసలు ఎందుకు వాడతారు, రెసిస్టర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పి ఇవైతే బేసిక్స్ అయ్యి. అండ్ నెక్స్ట్ వీడియో రెసిస్టర్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో వచ్చేసరికి ఇంకా మీకు క్లియర్ కట్గా రెసిస్టర్స్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా మనం ఎట్లాగైతే వితౌట్ మల్టీమీటర్ అనేది ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయగలం, అంటే మనకి రెసిస్టర్స్ వాల్యూ ఏ విధంగా తెలుసుకోగలం, అండ్ ఇంకా మనకి ఏసీకి సంబంధించి డీసీకి సంబంధించి రెసిస్టర్స్ అనేవి ఎట్లా ఉండి అని కూడా నేను వీడియోలో అయితే మీకు చెప్తా నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా మీకు నచ్చటైతే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చేస్తూ ఉంటే కింద నా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.